అవినాష్ తన గ్యాంగ్తో ఒక కారులో కూర్చొని కౌశికి ఇంటిని గమనిస్తూ ఉంటారు. జగదాత్రి కేదార్ ఇద్దరు స్కూటీ పైన వెళ్ళిపోవడంతో అవినాష్ కార్ దిగి తన గ్యాంగ్తో ఇలా అంటుంటాడు, ఆ పోలీసులు బయటికి వెళ్ళిపోయారా, ఈరోజు మనం ఈ ఇంట్లో చేసే దారుణాలకి ఆ జేడి కేడి ఎప్పుడు మర్చిపోనంత బాధని మనం మిగిల్చాలి అని అంటూ అవినాష్ తన గ్యాంగ్తో లోపలికి వస్తూ ఉంటారు. కీర్తి పాప బయట ఆడుకుంటూ ఉండగా జుట్టు పట్టి లోపలికి లాక్కొని వస్తారు. అందరూ చూసి షాక్ అవుతారు. కీర్తి అని కౌశికి అరవగానే వాడి చేతిని విడిపించుకొని కీర్తి కౌశికి దగ్గరికి పరిగెడుతుంది. ఎవరు నువ్వు అని అవినాష్ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. కౌశికి చెయ్యి దించేసి నువ్వు చాలా బాగున్నావు అని అనడంతో, ఛీ, మీరు బయటికి వెళ్ళండి, లేదంటే నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తాను అని కౌశికి అంటూ ఉండగా, ఏంటి, నన్ను అసహించుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని అవినాష్ అంటూ, నీ తర్వాత సంగతి చెప్తా నాకు అని అంటూ నిషిక దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని, ఏంటమ్మా ఈ చేయితోనే కదా నన్ను కొట్టింది అంటూ నిషిని లాగి పెట్టి కొట్టి వైజయంతిని కొట్టి అక్కడే ఉన్న శ్రీవల్లిని ఒక రూమ్లోకి లాక్కెళ్తారు అవినాష్ తన ఫ్రెండ్. ఇక సుధాకర్ని కూడా కొట్టడంతో శ్వాస ఆడక కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటాడు సుధాకర్. కీర్తి ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి జగదాత్రికి ఫోన్ చేసి వీడియో కాల్లో విషయం అంతా సైగలతో చెప్తూ ఉంటుంది. జగదాత్రి విషయం అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది. మెల్లిగా అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది కీర్తి. మరోవైపు ఒక రూమ్లో శ్రీవల్లిని బలవంతం చేస్తూ ఉంటాడు అవినాష్. ఈ కుటుంబం నాశనం అయిపోకుండా జగదాత్రి కేదార్ టైంకి వస్తారా, కాపాడుకుంటారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.